హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఫుడ్ బ్లాగ్స్. మనకి నెల్లూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది రెండు. మొదటిది నెల్లూరు పెద్దారెడ్డి, మరి రెండోది నెల్లూరు చేపల పులుసు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ నేమ్ కూడా వచ్చి నెల్లూరు చేపల పులుసు. అటువంటి రుచికరమైన నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మెంతులు, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ పెట్టుకోవాలి. ఈ పొడి వల్ల యూజ్ ఏంటనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఒక 250 ml ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగానే అవుతుంది కాబట్టి ఎక్కువగానే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే 1/2 kg ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 100 గ్రాముల పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 kg టమాటాలు, ఒక మీడియం సైజ్ మ్యాంగోని యాడ్ చేసుకోవాలి. నెల్లూరు చేపల పులుసు అంటే ఖచ్చితంగా మామిడికాయ ముక్కలు అనేది వేసుకొని ఖచ్చితంగా తీరాలండి. అలా వేసుకుంటేనే అది నెల్లూరు చేపల పులుసు అవుతుంది. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాస్త ఉడికించుకొని తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది. ఇంతకు మీకు నెల్లూరు చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇది మొత్తం గుజ్జులాగా అయిపోవాలి. అలా అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేస్తుంది. ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు, అలానే మనకి రుచికి తగినంత కారం అనేది వేసుకోవాలి. ఇందులోనే మనకి రుచికి తగినంత ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి అనేది తేలుతుంది. ఆయిల్ పైకి తేలాక ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోనే మనం చింతపండు పులుసును అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు అనేది గుజ్జుగానే వేసుకోవాలి. అది కూడా క్వాంటిటీ వచ్చేసి 200 గ్రామ్స్ మాత్రమే. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బాగా గట్టిగా ఉంటే మాత్రం కొంచెమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేకుంటే మీకు ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటే అలానే కుక్ చేసుకున్న సరిపోతుంది. నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 15 నిమిషాలు అయిపోతుంది అనే ముందు తర్వాత మనం బాగా వాష్ చేసుకున్న చేప ముక్కలను అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే చేపల్ని 2.5 kgs అనేది యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే సువాసన కూడా మంచి సువాసన ఉంటుంది. మనకి చేపల వాసన అనేది అసలు రాకుండా ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొరియాండర్ లీవ్స్ అనేది యాడ్ చేసుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. మనకి నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ.